నమస్తే క్రికెట్ లవర్స్, మీకు నచ్చే క్రికెట్ పై మాట్లాడే మా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం క్రికెట్ లో అత్యంత సంచలనమైన దురదృష్టకరమైన విషయంపై మాట్లాడబోతున్నాం. అదే మ్యాచ్ ఫిక్సింగ్. క్రికెట్ అంటే క్రీడా మతం లాంటిది, కానీ కొన్ని స్వార్థపూర్తి ఆటగాళ్లు, బుకీలు, ముఠాలు దీన్ని అపవిత్రం చేస్తున్నారు. అందుకే మ్యాచ్ ఫిక్సింగ్ చేసే వాళ్ళు ఏ విధంగా శిక్షించబడతారు, క్రికెట్ బోర్డులు, ప్రభుత్వాలు ఏ చర్యలు తీసుకుంటున్నాయి అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇంతకీ మ్యాచ్ ఫిక్సింగ్ అంటే ఏమిటి? మ్యాచ్ ఫిక్సింగ్ అంటే క్రికెట్ మ్యాచ్ లో కావాలని ఒక ఫలితాన్ని నిర్ణయించుకోవడం. అది ఫలితం కావచ్చు, ఓవర్స్ లో రన్స్ ఎలా వస్తాయో కావచ్చు, ఓ ఆటగాడు అవుట్ అవుతాడా లేదా అనే కోణంలోనూ కావచ్చు. వీటిని ఫిక్స్ చేసి పెద్ద మొత్తం డబ్బు కోసం బుకీలతో ఒప్పందాలు చేసుకోవడం క్రికెట్ చట్టాల ప్రకారం నేరం. మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన వారికి శిక్షలేమి, లైఫ్ టైం బ్యాన్ లేదా పెద్ద సస్పెన్షన్. అజయ్ జడేజా, మహమ్మద్ అజారుద్దీన్ లాంటి ఆటగాళ్లు భారత క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని బ్యాన్ అయ్యారు. పాకిస్తాన్ లో సల్మాన్ బట్, మహమ్మద్ అమీర్, మహమ్మద్ ఆసిఫ్ లాంటి వాళ్ళు స్పాట్ బుకింగ్ కేసులో దోషులయ్యారు. వీరిని క్రికెట్ నుంచి నిషేధించడమే కాకుండా కొందరికి జైలు శిక్ష కూడా విధించారు. 2010లో పాకిస్తాన్ ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇంగ్లాండ్ కోర్టు వారిపై జైలు శిక్ష విధించింది. అండర్ వరల్డ్ బుకీలతో డీల్ చేసేవారు సైతం కఠినమైన చట్టాల కింద శిక్ష అనుభవించాలి. ఒక ఆటగాడు మ్యాచ్ ఫిక్సింగ్ లో ఇరుక్కుంటే అతని కెరియర్ నాశనం అవుతుంది. అభిమానులు, క్రికెట్ కమ్యూనిటీ అతనిని తిరస్కరిస్తారు. ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్ ని ఏర్పాటు చేసింది. ప్రతి మ్యాచ్ ముందు ఆటగాళ్ళకి అవగాహన కల్పిస్తారు. అనుమానాస్పద వ్యక్తులతో మాట్లాడితే వెంటనే రిపోర్ట్ చేయాలని ఆటగాళ్ళకి కఠినమైన ఆదేశాలు ఉంటాయి. మ్యాచ్ ఫిక్సింగ్ ని నివారించడానికి మనం ఏం చేయాలి? అభిమానులుగా మనం సంపూర్ణంగా న్యాయమైన క్రికెట్ కు మద్దతు ఇవ్వాలి. క్రికెట్ బోర్డుల నిర్ణయాలను గౌరవించాలి. సోషల్ మీడియాలో, వార్తల్లో ఫిక్సింగ్ పై అవగాహన పెంచుకోవాలి. మ్యాచ్ ఫిక్సింగ్ కేవలం ఒక ఆటగాన్ని నాశనం చేయదు, అది క్రికెట్ అనే గౌరవప్రదమైన క్రీడను అపవిత్రం చేస్తుంది. కాబట్టి క్రికెట్ ను నిజాయితీగా ఆడే వాళ్ళని ప్రోత్సహిద్దాం. ఫిక్సింగ్ చేసిన వాళ్ళని క్రికెట్ నుంచి దూరం చేయాలి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ క్రికెట్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.